అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఏంటి లావణ్య నువ్వు కనిపించట్లేవు అనుకుంటున్నారా? మరి వీడియో కూడా నేనే తీసుకుంటున్నానండి. అందుకోసం అయితే ఇవాళ కెమెరా బ్యాక్ నుంచి వాయిస్ ఇస్తాను, మీకు ముందు నుండి వంటకం చూపిస్తాను అనమాట. ఓకేనా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఇంక ఇవాళ వంట వచ్చేసి అయితే నేను ఇదిగోండి బీరకాయలు అయితే కట్ చేసి పెట్టిన ఇట్లాగా. ఇదిగోండి ఇంక ఇందులో ఇదిగోండి ఈ వెజిటబుల్ కట్టర్ వచ్చి నుంచి నా పని అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఉండేటివన్నీ ఇందులో వేసేస్తున్నా. ఈ బీరకాయలు కూడా ఇందులోనే కట్ చేసిన. ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కావాలంటే ఏ సైజు కావాలన్నా మనకి ఇందులో వస్తాయి అనమాట. అట్లాగే టమాటా కూడా కట్ చేసి రెడీగా పెట్టిన. బీరకాయ పప్పు కోసం పప్పు కూడా నానేసి రెడీగా పెట్టిన అనమాట. ఇందాకే నానబెట్టిన పప్పు అయితే. ఇంకా ఇప్పుడైతే రెడీగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను వీడియో చేయించడం కోసం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేను. బీరకాయ పప్పు చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం డైరెక్ట్గా పోసి పెట్టి వేసేసుకున్నామంటే మళ్ళీ పోపు పెట్టే పని కూడా ఉండదు అనమాట. ఇదిగోండి నేనైతే అందుకని 2-3 రకాలు చేయొచ్చు, కానీ ఈ రకమైతే ఎక్కువ చేస్తాను నేను. ఇంట్లో పిల్లల కాడికి అందరికీ నచ్చుతుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చీలు జస్ట్ ఇట్లాగా చుంచేసినా సరిపోతుంది అనమాట. ఇంకా వెంటనే కరివేపాకు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఆనియన్ వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, కట్ చేసినాయి. కొన్ని బీరకాయ పప్పులోకి, అట్లాగే కొన్ని ఏమో లచ్చించారు, అదే అండి పచ్చి పులుసు. బీరకాయ పప్పు ఏ పప్పు అయినా కాంబినేషన్ పచ్చి పులుసు ఉండాల్సిందే. మా తెలంగాణలో పచ్చి పులుసు ఎక్కువగా తింటారనమాట. అందులో ఎండాకాలం మళ్ళీ ఈ ఆషాఢ మాసం చాలా తింటారు, అసలు రెగ్యులర్గా ఉంటుంది. ఇదిగోండి చింతపండు అయితే పచ్చి పులుసు కోసం నానేసిన. ఇక్కడ బీరకాయ కోసం వంట చేస్తున్నా. డైలీ వండుకునే వంటలనే చూయించమ్మా, నువ్వు ఏం వండుతున్నావో అవి డైలీ కుకింగ్ వీడియోస్ పెట్టండి అంటున్నారు. అందుకోసమని అయితే ఇంకా నేను రోజు ఏం వంట చేస్తున్నానో ఆ వంట వీడియో లాగా తీసి చిన్నగా 5-6 మినిట్స్ వీడియో అయినా సరే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో వెరైటీ వండుతూ ఉంటారు కదా. ఇంకా మా ఇంట్లో ఏం వెరైటీ వండుతాం, ఎట్లా వండుతాను నేను, ఏమేంటి అన్నీ కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. అటుగాక అందరూ అడుగుతున్నారు, అమ్మ నువ్వు ఎట్లా వండుకుంటావో వండిన తర్వాత కాకుండా వండేటప్పుడే చిన్నగా అయినా సరే వీడియో తీసి పెట్టామని చాలా మంది లైవ్ పెట్టినప్పుడు అడిగిర్రు అనమాట. అందుకోసం అయితే ఇంకా నేను డైలీ ఏం వండితే అవి చిన్న వీడియోస్ అయినా సరే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇబ్బంది ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకోసం అయితే. ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఈ పచ్చివాసన పోయే వరకు ఇట్లాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ మాడనియద్దు, అల్లం ఎల్లిగడ్డ వాసన అంతా పోతుంది. జస్ట్ వేసి ఇట్లా కలపంగానే వెంటనే బీరకాయలు వేసేసుకోవాలి. ఇంకా నేనైతే ఒక్కోసారి బీరకాయలు వేసినాక కూడా అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. ముందే వేసి ఆ నూనెలో అంతా మాడిపోతుంది, ఎక్కువ మాడనియద్దు అనమాట. ఇదిగోండి ఒకసారి మొత్తం ఇట్లాగా పోపు అంతా తిరమర్ర వేసుకొని బీరకాయలకు పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు వెంటనే ఇందులో కొంచెము మనకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇదిగోండి సాల్ట్ తెల్లగా ఉంది ఏంటనుకుంటున్నా, ఇది పింక్ సాల్ట్, కొంచెం లావుది దొరుకుతుంది కదండి, రాళ్ళ ఉప్పు లాంటిదే పింక్ కలర్ది అనమాట. నేను ఇంకా దాన్ని తీసుకొచ్చేసి గ్రైండ్ చేసి పెడుతున్నాను అనమాట. అందుకే ఇట్లా వైట్గా అయ్యింది. ఇంట్లో మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టినాం అనుకోండి, సిమ్ములో మంట పెట్టేసి కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది అనమాట. ఇదిగోండి మనం 2 నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇందులో సాల్ట్ సరిపడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బీరకాయ పప్పులో బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ 5-6 పచ్చిమిర్చీలు వేసిన. ఇది ఒకసారి ఇట్లా కారం వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి ఇందులో.
చాలా తొందరగా అయిపోతుంది, ఫటాఫట్, టేస్ట్ ఉంటుంది, స్పీడ్గా వంట కూడా అయిపోతుంది. బీరకాయలు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాగా బీరకాయ పప్పు, బీరకాయ చట్నీకి ఒక బీరకాయ పక్కగా పెట్టుకోవాలి. అట్లా వేసుకుంటే డిఫరెంట్గా చేస్తుంటే ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొట్టదు అనమాట. ఇదిగోండి, ఇంకా టమాటా వేసినాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి. ఇంక ఇది 2 నిమిషాలు మగ్గే వరకు టమాటా ఈ చింతపులుసు అయితే పిసుకుందాము. లచ్చించారు కోసం అయితే ఇదిగోండి, మీకు చాలా వీడియోలో కూడా చూపించిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా, అట్లాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చింతపండు నాది నల్లగా ఉందన్నమాట, అందుకోసమని పులుసు అయితే నల్లగా అవుతుంది. కానీ నల్ల చింతపండే ఎక్కువ టేస్ట్ ఉంటుంది, పుల్లగా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా చాలా రోజులు ఎక్కువ వాడం కదా మేము చింతపండు, మామిడి ఒరుగులు, మామిడి తురుము ఇవే వాడతా నేను, ఓన్లీ లచ్చించారుకి, ఎప్పుడైనా సాంబార్లకే. ఇదిగోండి, చింతపులుసు పిసికి రెడీగా పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కట్ చేసినాయి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా విసుక్కొని వేసేసుకోవాలి. ఇట్లా విసుకొని వేసుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిదండి పచ్చిపులుసు. తెలంగాణలో అయితే ఎక్కువ తింటారు పచ్చిపులుసు. ఇక ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నా. మనకు సరిపడా పులుపు సరిపడా నీళ్లు పోసేసుకోవాలి. మంచిగా మగ్గిపోయింది. నీళ్లు కూడా ఎంత బాగా, మనం ఒక్క చుక్క నీళ్లు వేయలేము, ఎంత బాగా ఎసరు ఊరిందో చూడండి నీళ్లు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందులో నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు వేసేస్తున్నా, నీళ్ళతో వేస్తున్నా. కొంచెం నేను మరీ గట్టిగా చేయట్లేను, కొంచెం అన్నానికి కలుపుకునే రకంగా చేస్తున్నా అనమాట. ఇంకా ఇప్పుడు చూసుకొని మనము కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి, ఇలా ఉందంటే మనకు కరెక్ట్గా వస్తుంది, పప్పు ఉడికే వరకల్లా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మనము ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా ఏం అవసరం ఉండదు, జస్ట్ ధనియాల పొడి వేసుకుంటే చాలా కమ్మగా అవుతుంది బీరకాయ పప్పు అయితే. ఈ కందిపప్పు ప్లేస్లో అప్పుడప్పుడు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే విజిల్ పెట్టద్దు పెసరపప్పుకి అయితే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా ఇంట్లోనే వేసి కొంచెం స్టవ్ పెద్దగా చేసి మూత పెట్టుకొని కరెక్ట్గా 2 విజిల్లు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. సరిపోతుంది, పప్పు రెడీ అయిపోతుంది. 2 కానీ 3 కానీ అంతే. కొంచెం ఇత్తులు కావాలంటే 2 పెట్టుకోండి, కొంచెం మొత్తం మెత్తగా ఉడకాలంటే 3 పెట్టుకుంటే పప్పు అయితే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లచ్చించారుకి పచ్చి పులుసుకి పోసి పెట్టుకుందాం. చూడండి, పచ్చి పులుసుకి అయితే పోపు పెట్టుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, ఇందులోనే పచ్చిమిర్చీలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఒక్కటి ఎండుమిర్చి వేస్తున్నా నేను. ఇందులో ఎండుమిరపకాయ విత్తులు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మధ్యన ఉన్నప్పుడు చిలకముక్క విత్తులు అని వేస్తుండ్రి, దాంతో పచ్చి పులుసు ఇంకా టేస్ట్ ఉంటుండే. ఇప్పుడైతే అవి దొరకలేవు కదా. పసుపు అంతే. లచ్చించారు ఈజీగా అయిపోతుంది పచ్చి పులుసు. ఏ పప్పు కానీ కొంచెం గట్టిగా ఉండే కూరగాయలు ఏవి చేసినా కానీ పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట. ఇవి జర మంచిగా గోలాలే, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ మంచిగా గోలిన తర్వాత మనం ఇంకా అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, పోపు పెట్టంగానే వెంటనే కొద్దిసేపు మూత పెడితే ఏంటంటే కొంచెం వాసన అనేది బయటికి పోకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఇట్లాగ వేసుకున్నామంటే అంతే, సూపర్ టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. బీరకాయ పప్పుకి సూపర్ కాంబినేషను. మళ్ళీ పచ్చి పులుసుతో పాటు ఇంకొక ఐటెం కూడా కావాలి. ఏంటనుకుంటున్నారా? వడియాలు. ఇంకొండి, పప్పు అయితే 3 విజిల్ రాగానే నేను బంద్ చేసిన. ఇంకా అది అయిపోయింది. ఇంకా దానికి మరి బీరకాయ పప్పుకు పచ్చి పులుసుకి కాంబినేషన్గా పాపడాలు కూడా ఉండాలి కదా. ఇదిగోండి, వడియాలు వేయించుతా అంటే మా కన్నయ్య, మా ఆయన పాపడాలు వేయించి పెట్టుండి అని చెప్పిండు. సరే అని పాపడాలు వేయించుతున్నాయి. ఇదిగోండి, మనమే తయారు చేసుకున్న సల్లమిరపకాయలు సూపర్ టేస్టీగా కుదిరినాయి. షార్ట్ వీడియో కూడా పెట్టినా నేను సల్లమిరపకాయలది. ఎంతమంది వాచ్ చేశారో నాకైతే తెలియదు కానీ. ఇదిగోండి, పాపడాలు అయితే రెడీ అయిపోయినాయి. అట్లాగే సల్లమిరపకాయలు కూడా వేసేస్తే ఇక
ఏ నాన్ వెజ్ ఉన్నా లేకున్నా పప్పుకి అంచుకి పచ్చి పులుసు, చల్ల మిరపకాయలు, పాపడాలు, వడియాలు ఇవి ఉంటే చాలు, కడుపు నిండా తినేస్తారు ఇంట్లో వాళ్ళైతే. ఇదిగోండి, చల్ల మిరపకాయలు కూడా చాలా బాగా కుదిరినాయి ఈసారి. 1.5 కిలో మిరపకాయలు వేస్తే 300 గ్రామ్స్ అయినాయి చల్ల మిరపకాయలు. బీరకాయ పప్పు రెడీ, అలాగే పచ్చి పులుసు రెడీ. సూపర్ కాంబినేషన్, పాపడాలు, చల్ల మిరపకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ ఒక రోజు మనం మెనూని ఇలాగా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇలాగ ఒక రోజు వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి కుకింగ్ వీడియోస్తో, వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. అన్నట్టండోయ్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ లావణ్య సాంబార్. బాయ్ అండి. అబ్బూ.